మన నేషనల్ పాలిటిక్స్లో ఒక పెద్ద స్టామ్ వచ్చిందండి. ఆ స్టామ్ ఎవరి వల్ల వచ్చిందంటే రాఘవ్ చడ్డా. దిస్ మ్యాన్ న్యూస్లో ఉన్నారు చాలా వరకు, వెరీ పాపులర్, ఇన్స్టాగ్రామ్లో చాలా ఫాలోయింగ్ ఉంది. అండ్ ఆమ్ ఆద్మీ పొలిటికల్ పార్టీలో ఒక ఇంపార్టెంట్ ఫేస్ అనమాట. దిస్ ఈజ్ ద రాఘవ్ చడ్డా యు ఆర్ హ్యావింగ్. రీసెంట్లీ ఆయన పెట్టింది రీల్స్ అయినా సరే, ఆయన చెప్పింది ఇన్ ద పార్లమెంట్ అయినా సరే చాలా పాపులర్ అయింది. ఆయన బేసికలీ 2-3 ఇష్యూస్ గురించి మాట్లాడారు. పబ్లిక్కి చాలా నచ్చింది. ఇంకా అందరూ ఏమన్నారంటే ఇది ఒక పబ్లిక్ పాలిటీషియన్ అని ఆయనకి ఒక పేరు కూడా ఇచ్చారు. పబ్లిక్ పాలిటీషియన్ అన్నారు. అంటే పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడే ఒక పార్లమెంటరీని మనకు దొరికిందని చాలా హ్యాపీగా అందరూ ఏమనుకున్నారంటే ఒక సూపర్ హీరో లాగా ఆయన ఒక ఇమేజ్ ఎస్టాబ్లిష్ చేసిండు. రీసెంట్లీ ఎయిర్పోర్ట్లో ఫుడ్ చాలా హై రేట్లో ఎందుకు దొరుకుతుంది దాని గురించి, మిడిల్ క్లాస్ వాళ్ళు మొత్తం వాళ్ళ శాలరీ ఇన్కమ్ ట్యాక్స్లోనే, లేకపోతే ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్లోనే మొత్తం శాలరీ వెళ్ళిపోతుంది, వాళ్ళ మీద ట్యాక్స్ బర్డన్ ఎక్కువ. ఓకే, మళ్ళీ ఆయన పెట్రోల్ గురించి మాట్లాడిండు. సో బేసికలీ హీ టాక్డ్ అబౌట్ సమ్ ఇష్యూస్ విచ్ ఆర్ కోర్ టు అస్. అంటే డైలీ మనం చూస్తుంటాం, కానీ పార్లమెంట్లో అవన్నీ మాట్లాడరు ఎవరు, ఆయన మాట్లాడేసిండు. ఓకే, సో చాలా పాపులర్ అయ్యిండు అక్రాస్ ద పాన్ ఇండియా, ఈవెన్ మన సదర్న్ స్టేట్లో కూడా పాపులర్ అయిపోయిండు. నా ఒక బిగ్ బ్లో ఇచ్చిండు ఆయన ఆమ్ ఆద్మీ పొలిటికల్ పార్టీకి. హీ రిజైన్డ్ ఫ్రమ్ దట్ పార్టీ. ఓకే, హీ రిజైన్ ఫ్రమ్ దట్ పార్టీ. ఒక ఇంపార్టెంట్ కొటేషన్ ఉందండి. మీరు రిపబ్లిక్ వరల్డ్ అనే ఒక న్యూస్ ఛానల్ ఫాలో చేస్తే అక్కడ ఒక వెరీ రినౌండ్ జర్నలిస్ట్ ఉంటారు, అర్నబ్ గోస్వామి. ఆయనది ఒక షో వస్తుంది ప్రైమ్ టైంలో, అంటే 8 o'clock. ఆ టైమ్స్కి ప్రైమ్ టైమ్ స్లాట్స్ అంటారు, 8, 9, 10 వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అర్నబ్ గోస్వామి ఏమంటారంటే ఆయన ట్యాగ్ లైన్ ఎట్లా ఉంటుందంటే, ఓకే, పూస్తా హే భారత్, అంటే భారత్ అడుగుతుంది అట్లా. కానీ రాఘవ్ చడ్డా ఇవన్నీ తర్వాత రాఘవ్ చడ్డాకి ఏమైందంటే అరవింద్ కేజ్రీవాల్ గారు అండ్ 22 అదర్ మెంబర్స్ వాళ్ళకి కోర్టు అక్విట్ చేసిందంటే నిర్దోష్ అని డిక్లేర్ చేసింది. ఓకే, అంటే అది లిక్కర్ స్కామ్ ఉంది కదా, కవిత గారు కూడా ఉన్నారు కదా అందులో. సో ఆ కేసులో వాళ్ళందరికీ రిలీజ్ చేసింది కోర్ట్, లోవర్ కోర్ట్. హైకోర్టులో ఇంకా అపీలే వచ్చింది, అది తర్వాత విషయం. కానీ లోవర్ కోర్ట్ మొత్తం ఏం చెప్పిందంటే నో రోల్, వాళ్ళది రోల్ లేదు లిక్కర్ స్కామ్లో అని వాళ్ళకి అందరికీ ఎక్విట్ చేసి వాళ్ళందరూ బయటికి వచ్చిండ్రు. బయటికి వచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారు చూస్తున్నారు, నా పార్లమెంటరియన్స్ ఏం చేస్తున్నారు, మా అసెంబ్లీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తే రాఘవ్ చడ్డా కనిపించిండు. రాఘవ్ చడ్డా కనిపించిన తర్వాత అయినా పబ్లిక్ పొలిటీషియన్ అని చాలా పాపులర్ అవుతున్నారా అంటే, పెద్ద పెద్ద ఇష్యూస్ పార్లమెంట్లో మాట్లాడకుండా ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ అందరికీ తెలుసు, ఎవరు మాట్లాడరు. కానీ ఇప్పుడు జనరల్గా మీరు లీడర్ అనుకోండి, నేను మీ కార్యకర్త అనుకోండి, లేకపోతే మీ సబార్డినేట్ అనుకోండి, మీరు జైలు నుంచి కన్విక్ట్ అంటే ఎక్విట్ అయిపోయి వస్తున్నారు, అంటే నిర్దోష ప్రూవ్ అయ్యి వస్తున్నారు. నేను ఏం చేయాలి, అది అందరికీ చెప్పాలా వద్దా? చెప్పాలి. అది చేయకుండా పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, మిడిల్ క్లాస్ ట్యాక్స్ బర్డన్ అవుతుంది, అవన్నీ చెప్పుకుంటుంటే ఏంటి అంటే మీరు యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ఏ పార్టీ అని అర్థమైంది. మీకు కొన్ని వేరే అజెండాస్, వేరే గోల్స్ ఉన్నాయి అని అర్థమైంది. ఓకే, దట్ ఈజ్ వాట్ అరవింద్ కేజ్రీవాల్కి కూడా అనిపించింది. నేను ఎక్విట్ అయిపోయి 22 అదర్ మెంబర్స్ ఎక్విట్ అయిపోయి బయటికి వస్తే ఆయన ఒక్క మాట మాట్లాడకుండా పార్లమెంట్లో, ఓకే, ఎయిర్పోర్ట్లో ఫుడ్ ఎందుకు హై రేట్లో ఉంది ఇవన్నీ మాట్లాడుతున్నాడంటే ఏదో ఒకటి అక్కడ ఉందని ఆయనకి ఏం చేశారంటే డెప్యూటీ లీడర్ పొజిషన్ నుంచి రాజ్యసభ నుంచి తీసేసిండ్రు. ఆ జెడ్ కేటగిరీ ఏంటంటే అది సెక్యూరిటీ కూడా పోయింది. అది రాఘవ్ చడ్డాకి నచ్చలేదు. ఆయన ఏం చేసిండంటే ఆయనతో సహా 6 అదర్ ఎంపీస్కి, రాజ్యసభ ఎంపీస్కి తీసుకొని రిజిగ్నేషన్ ఇచ్చేసి బీజేపీలో జాయిన్ అయిపోయింది. ఇప్పుడు బీజేపీలో జాయిన్ అవ్వకముందే చాలా రీల్స్, చాలా వీడియోస్ నడుస్తున్నాయి. ఆయన ఏమన్నారంటే నేను నా జీవితంలో బీజేపీ జాయిన్ చేయను, బీజేపీ అంటే ఒక గుండా పార్టీ అని చెప్పి ఇప్పుడు ఆ పార్టీలోనే వెళ్ళి జాయిన్ అయిపోయిండు. అంటే మనకు ఇంకొకరు దొరికిండ్రు హూ ఈజ్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ప్లస్ ఇప్పుడు హిందూ, ముస్లిం, ఇండియా, పాకిస్తాన్ ఈ టాపిక్స్ మీద ఇంకొక మాట్లాడడానికి ఒక ఇంపార్టెంట్ మనిషి మనకు దొరికిండ్రు. ఇంకా ఓకే, అంటే ఎమర్జింగ్ పర్సన్స్, అంటే కొత్త వాళ్ళు వస్తుంటున్నారు టు గివ్ సర్వీస్ టు ద నేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్, డివైడింగ్ పీపుల్. సో రాఘవ్ చడ్డా ఒక మంచి గేమ్ ప్లే చేసిండు ఆయన. ఓకే, ఒకవేళ ఆయననే క్విట్ చేస్తే, ఓకే, ఇఫ్ హీ క్విట్స్ బై హిమ్సెల్ఫ్, ఆయననే క్విట్ చేస్తే, ఓకే,
ఆయనది డిస్క్వాలిఫికేషన్ అయిపోతుంది మెంబర్షిప్లో. రాజ్యసభలో కూర్చోరు, మళ్ళీ నెక్స్ట్ టైం లోక్సభలో ఆయన కంటెస్ట్ చేయాలి. లోక్సభలో పాపులారిటీ లేదు కాబట్టి అక్కడ గెలవరు. రాజ్యసభ అంతా ఏదో ఒకటి పొలిటికల్ పార్టీ నామినేట్ చేయాలి. ఇప్పుడు బీజేపీయే నామినేట్ చేస్తుందని అర్థమైంది, వెళ్ళిపోయారు. ఓకే, క్లియర్ మై పాయింట్. సో ఆయన ఏం చేసిండంటే, అకార్డింగ్ టు మన దగ్గర ఒక యాంటీ డిఫెక్షన్ లా ఉందండి. యాంటీ డిఫెక్షన్ లా అని మన దగ్గర ఉంది. ఈ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఓకే, బేసికలీ ఈ యాక్ట్ ఎందుకు ఉందంటే, ఒక పార్లమెంటేరియన్ లేకపోతే ఒక ఎంపీ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, వాళ్ళు ఏ పార్టీలో గెలిచిర్రు ఆ పార్టీ వదిలేసి వేరే పార్టీలో వెళ్ళొద్దు. ఈ మూమెంట్ స్టాప్ చేయడానికి ఈ యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది. ఒకవేళ ఇట్లా చేస్తే, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి ఓకే, మీరందరూ నాకు కాంగ్రెస్ పార్టీకి చెందినవాడని అనుకున్నారు, నా లీడర్షిప్ రాహుల్ గాంధీ అని అనుకున్నారు, నాకు ఓటేసిండు. సడన్లీ నేను ఏం చేసిన అంటే ఎంఐఎంలో వెళ్ళిపోయినా, మీకు ఎట్లా హర్ట్ అవుతుంది? అరే ఆయన ఎంఐఎంకి వెళ్ళిపోయిండు, మేము అసలు కదా కాంగ్రెస్కి ఓటేసినాం, రాహుల్ గాంధీకి ఓటేసినాం, ఆయన అక్కడ రావడానికి వీళ్ళకి గెలవాలి కదా మనం అని మీరు అట్లా ఓట్ చేసినని అనుకుంటారు. ఆయన ఎంఐఎంలో ఉంటే నేను ఎందుకు వేస్తా అని అంటారు కదా. అట్లనే అంటే ఒక ట్రస్ట్, పీపుల్లో ఉన్న ట్రస్ట్ ఒక మనిషిలో ఒక పార్టీలో ఉంటుంది కాబట్టి ఒక మనిషిలో బేసికలీ ఉండదు. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, ఓటర్స్ ఎప్పుడైనా ఓట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మనిషి మీద ఓట్ చేయరు, ఆ పర్సన్ మీద ఓట్ చేసిన వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. అది కొన్ని కాన్స్టిట్యున్సీసే ఉన్నాయి. బేసికలీ ఎవ్రీ పర్సన్ ఇన్ అవర్ కంట్రీ, మెజారిటీ ఓటర్స్ అంటే పార్టీలో లీడర్ ఎవరు ఆ పార్టీకి గెలవడానికి ట్రై చేస్తారు, కానీ ఆ మనిషికి గెలవడానికి ట్రై చేయడానికి చాలా తక్కువ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ కూడా అదే జరిగింది కదా. ఓకే, యాంటీ డిఫెక్షన్లో ఏం చెప్తుందంటే, మీరు ఒక పార్టీలో గెలిచిన తర్వాత ఇంకొక పార్టీకి మీరు మూమెంట్ చేస్తే అది ఎంతవరకు పబ్లిక్ ట్రస్ట్ డెఫిసిట్ ఉంది, పబ్లిక్ ట్రస్ట్కి మీరు ఏం చేస్తున్నారంటే బ్రేక్ చేస్తున్నారు, కాబట్టి మీరు అట్లా చేయలేరు. ఒకవేళ మీకు అంతగానం నచ్చలేదంటే మీ పార్టీ అక్కడ రిజైన్ చేసుకోండి, మళ్ళీ అక్కడ బై ఎలక్షన్స్ ఉంటాయి, బై ఎలక్షన్స్ మళ్ళీ నిలబడండి, ఆ బై ఎలక్షన్స్లో వేరే పార్టీకి చేరి నిలబడండి, లేకపోతే ఇండిపెండెంట్గా అయినా నిలబడండి, ఎవరు మీకు ఏమన్నారు. కానీ పబ్లిక్ ట్రస్ట్ కూడా ఉండాలి, ఇలాంటి పోవడం రావడం ఉండద్దు. అందుకే ఈ యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది. కానీ ఈ యాంటీ డిఫెక్షన్ లాలో ఒక స్పెసిఫిక్ ఎగ్జంప్షన్ ఉంది. ఆ స్పెసిఫిక్ ఎగ్జంప్షన్ ఏముందంటే, ఒకవేళ ఒక పార్టీలో 2/3 మెంబర్స్ వేరే పార్టీలో వెళ్ళి ఓకే మర్జ్ అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే 2/3 మెంబర్స్ ఒక ఇండిపెండెంట్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నప్పుడు వీళ్ళందరూ డిస్క్వాలిఫై అవ్వరు, ఇంకా ఉన్న వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అవ్వరు. సో ఇది ఒక స్పెసిఫిక్ ఎగ్జంప్షన్ ఉంది. 2/3 మెంబర్స్ ఆఫ్ దట్ పార్టీ ఐదర్ దే కెన్ మర్జ్ ఆర్ దే కెన్ బి ఇండిపెండెంట్గా ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అప్పుడు వీళ్ళు డిస్క్వాలిఫై అవ్వరు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వేకెన్సీ రాదు, మళ్ళీ బై ఎలక్షన్స్ వాళ్ళకి ఓకే కంటెస్ట్ చేయడానికి అవసరం కూడా లేదు. రాఘవ్ చద్దా అదే చేసిండనమాట. ఓకే, అయినా ఏమనంటే ఆమ్ ఆద్మీ పొలిటికల్ పార్టీకి రాజ్యసభలో 10 ఎంపీస్ ఉన్నాయన్నమాట. 10 ఎంపీస్ అదే, ఆ 10 ఎంపీస్లో ఆయన 7 ఎంపీస్ ఆయనతో పాటు తీసుకెళ్ళిపోయిండు. 7 ఎంపీస్ అంటే 2/3 కంటే ఎక్కువనే ఉన్నారు కాబట్టి ఆయన సీట్ కూడా పోదు, రాజ్యసభ సీట్ ఆయనకి ఉంటుంది, 6 అదర్ మెంబర్స్కి కూడా ఉంటుంది, ప్లస్ ఆ పార్టీలో అది రాజ్యసభలో ఉన్న ఆయనకి పర్క్స్ ప్రివిలేజెస్ కూడా వెళ్ళదు. అంటే పబ్లిక్ ట్రస్ట్ పోని గంగాలో నేను మాత్రం నా సీట్ వద్దను. ఆయనకి నీకు అంతగనం ఆనెస్ట్ పాలిటిక్స్ చేయాలని మీరు ఏమన్నారు? ఓకే, ఆమ్ ఆద్మీ పొలిటికల్ పార్టీ ఆనెస్ట్ పాలిటిక్స్ చేయట్లేదంట, అందుకే ఆయన వేరే పార్టీకి వెళ్ళిపోయిండు. ఆనెస్ట్ పాలిటిక్స్ అంటే మీరే చేయట్లేదు కదా. ఆనెస్ట్ పాలిటిక్స్ ఉంటే మీరు 2/3 మెంబర్స్ కాదు, మీ 2/3 మెంబర్స్ అందరూ రిజైన్ చేసుకొని మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి అక్కడ నిలబడి పబ్లిక్ ట్రస్ట్ గెయిన్ చేయాలి. కానీ ఇక్కడ పబ్లిక్ ట్రస్ట్ కాదు గెయిన్ చేసేది. ఓకే, ఇప్పుడు వాళ్ళు రాజ్యసభలో వాళ్ళు వెళ్ళిండ్రు ఎవరి వల్ల? పంజాబ్ వాళ్ళకి అక్కడ సీట్ వాళ్ళు నామినేట్ చేసే వాళ్ళు అయ్యారు. పంజాబ్ వాళ్ళకి వాళ్ళు సమాధానం ఇవ్వాలి కదా, మేము 2/3 మెంబర్స్ ఓకే పంజాబ్ నుంచి మేము ఎలెక్ట్ అయినాం, పంజాబ్ పబ్లిక్ మాకు ఇక్కడ రాజ్యసభలో పంపించింది, మేము వెళ్ళి బీజేపీలో జాయిన్ అవుతున్నాం అంటే అది ఎంతవరకు కరెక్ట్? పంజాబ్ జనాలకి వాళ్ళు అడగలేదు అంటే పబ్లిక్ ట్రస్ట్ పబ్లిక్ పోని ఎక్కడైనా మన ట్యాంక్ బండ్లో మేము మాత్రం మా సీట్ వదులుకోం, మేము డైరెక్ట్లీ ఇలా 2/3 వెళ్ళి ఓకే సీట్స్ పర్క్ ప్రివిలేజెస్ శాలరీస్ వి విల్ నాట్ లీవ్. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ మీరే ఆనెస్ట్గా లేదంటే మీరు వేరే వాళ్ళకి ఆనెస్ట్ పాలిటిక్స్ చేయట్లేదని చెప్పాల్సిన మీకు హక్కు లేదు. దెర్ ఈజ్ నో
రైట్ ఫర్ యూ టు టాక్ అబౌట్ ఆనెస్ట్ పాలిటిక్స్. ఇంకా ఆయన ఏమన్నారు, ఇంకొక రీజన్ ఏమన్నారంటే కరప్షన్. ఓకే, ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం దుంకిపోయిందంట కరప్షన్లో. అంతగానం దుంకితే మరి లోవర్ కోర్ట్ ఎందుకు వాళ్ళకందరికీ ఎక్విట్ చేసింది? ఎక్విట్ అంటే ఏంటి? నిర్దోష్ అని చెప్పేసి డిక్లేర్ చేసింది. సో కరప్షన్ ఛార్జెస్ కూడా మొత్తం వేవ్ ఆఫ్ అయిపోయినాయి. ఆనెస్ట్గా మీరే లేరు, వాళ్ళకు ఆనెస్ట్ పాలిటిక్స్ చేయట్లేదని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, అది ఒక లిక్కర్ కేసు తప్ప అరవింద్ కేజ్రీవాల్ మీద ఏ కేసు ఉన్నాయి చెప్పండి? హీఈస్ ఆల్రెడీ ఐఐటి కమిషనర్. ఓకే, ఐటీ కమిషనర్గా ఒక ఐఏఎస్ లాగా పని చేశారు. మొత్తం వదుకొని ఆమ్ ఆద్మీ పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేశారు. చేసిన తర్వాత ఆయనకి ఉన్నది ఏం ఎలిగేషన్స్ ఉన్నాయి చెప్పండి? ఎలిగేషన్స్ లేదు. మనీష్ సిసోదియా మీద ఉన్నాయి, లేదు. సంజయ్ సింగ్ మీద ఉన్నాయి, లేదు. సో ఎవరి మీద? ఒక లిక్కర్ స్కామ్, అది కూడా ఎక్విట్ అయిపోయిండు. ఆ కాంట్రవర్సీ తప్ప వాళ్ళ మీద కాంట్రవర్సీయే లేదు. బట్ హీ స్టిల్ సేస్ దాట్ ఆనెస్ట్ పాలిటిక్స్ చేయట్లేదంట, కరప్షన్లో డైవ్. అంటే దిస్ ఈస్ క్లియర్లీ షోస్ దాట్ రాఘవ్ చద్దాకి ఆల్రెడీ మంచిగా ఆయనకి ఏముందంటే ఫుల్ ప్లాన్తో వచ్చిండు ఆయన. ఆయనతో పాటు ఎంతోమంది వెళ్తున్నారంటే హర్భజన్ సింగ్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాని, స్వాతి మలివాల్. ఓకే, ఇంకా 3 మెంబర్స్ ఆయన అడ్రస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఏమన్నారంటే బీజేపీ వన్స్ అగైన్ గివెన్ పంజాబీస్ ఏ షో. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను నేను మీకు. ఓకే, అన్నా హజారే హూ స్టార్టెడ్ కరప్షన్ క్రూసైడింగ్ ఇన్ అవర్ కంట్రీ, ఆయన ఏమన్నారో చూద్దాం మనం. ఓకే, అన్నా హజారే ఏం చెప్పారు, ఆయన కూడా రియాక్ట్ చేసిండు. అన్నా హజారే 2011లో ఆయననే అన్షన్ మీద కూర్చున్నారు, సత్యాగ్రహం మీద కూర్చొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది, లోకయుక్త లోక్పాల్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఆయన వల్లనే వచ్చింది. ఆయన ఉన్నప్పుడే అరవింద్ కేజ్రీవాల్ గారు అక్కడ పక్కనే ఉంది, మొత్తం సేవలు చేసి హీ ఎస్టాబ్లిష్ ద పార్టీ. ఓకే, సోషల్ యాక్టివిస్ట్ అన్నా హజారే ఏమన్నారంటే ఎగ్జిట్ ఆఫ్ రాఘవ్ చద్దా అండ్ అదర్ 6 ఆమ్ ఆద్మీ పొలిటికల్ పార్టీస్ could have been avoided if the party has followed the right path. అయినా కూడా రాఘవ్ చడ్డా లైనే మాట్లాడిండు అన్నా హజారే. పార్టీ ఒకవేళ రైట్ పార్ట్లో ఉంటే ఆయన ఎందుకు పోతాడని చెప్పిండు అన్నా హజారే. కానీ సార్ మీకు యాక్చువల్లీ మీరు ఏమన్నారంటే అప్పుడప్పుడు వస్తారు, మీకు దగ్గర బయట తీసుకుంటారు, మీరు బయట తీసుకున్న తర్వాత వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పరు. అంటే హీ గేవ్స్ హిజ్ ఓన్, అంటే ఆ ఏజ్లో ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంటే హీ విల్ గివ్ సమ్ స్టేట్మెంట్స్, ఆ స్టేట్మెంట్ పాస్ చేస్తారు. ఇవాళ ఉన్న స్టేట్మెంట్స్, హిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్? ఓకే, ఇంక్లైన్ టు రాఘవ్ చడ్డా ఆయన ఏమన్నారు ఆ లైన్లోనే చెప్పారు ఆయన. ఓకే, ఇంకా అన్నా హజారే ఏమన్నారంటే ఇన్ ఎ డెమోక్రసీ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ఒపీనియన్, ఇట్ ఈస్ నాట్ ద రైట్ టు సప్రెస్ ఎనీ వన్ వ్యూస్. పీపుల్ హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్, మీరు ఆలోచన వేరే ఉంటుంది, నాది వేరే ఉంటుంది, కరెక్టే, అందులో ఏముంది. సమ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ డెఫినెట్లీ ఉంటాయి, న్యాచురల్గా ఉన్నాయి. ఓకే, మేబీ సమ్ డిసగ్రిమెంట్స్ ఉంటాయి, ఓకే, దట్ ఈస్ ఆల్సో ట్రూ, అవన్నీ కరెక్టే సార్. కానీ యాక్చువల్ విషయం ఏముంది చెప్పండి? యాక్చువల్ విషయం ఏం చెప్పట్లేదు. కానీ ఓకే, ఎవ్రీ వన్ ఈజ్ ఆఫ్టర్ వాట్? ఓకే, ఆయన ఏమంటున్నారంటే ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విచ్ వై సమ్ పీపుల్ మే చూస్ టు లీవ్. అది కామనే. మీ ఫ్రెండ్షిప్ నాకు నచ్చలేదంటే వెళ్ళిపోతా మీ ఫ్రెండ్షిప్ నుంచి, కరెక్టే. కానీ మీకు ఫ్రెండ్షిప్ ఇవ్వలే కదా, మీకు ఇల్లు ఇచ్చినాం, మీకు రిసోర్సెస్ ఇచ్చినాం, మీకు ఒక పేరు ఇచ్చినాం, డెప్యూటీ లీడర్ చేపించినాం, ఇక్కడ నుంచి మీకు పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసిండ్రు. ఓకే, పార్టీలో పొజిషన్స్ మారుతూనే ఉంటాయి. మీది ఏదైనా పర్మనెంట్ పొజిషనా? పర్మనెంట్ పొజిషన్ కాదు, డెప్యూటీ లీడర్ మీరే ఉండాలా జీవితం అంట. వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు కూడా లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు, వెరీ కామన్, రైట్? సో ఇప్పుడు ఇంతవరకు జరిగింది. ఓకే, సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ ఎన్సీపీలో అయింది, సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ ఎక్కడైంది? శివసేనలో అయింది. ఓకే, 2/3 ఈ మధ్య 2/3 మెంబరే పోతున్నారు. ఇది ఒక కొత్త విషయం. అసలు ఒకప్పుడు 2-3 పోయేవాళ్ళు, మళ్ళీ ఆ కాన్స్టిట్యూషన్లో బై ఎలక్షన్స్ ఉండేది, ఇప్పుడు అట్లా అసలే కాదు. ఇప్పుడు 2/3 మెంబర్ మొత్తం వాషింగ్ మెషిన్లో పోతున్నారు. ఓకే, వస్తున్నప్పుడు ఒక పెద్ద కొత్త పార్టీతో వస్తున్నారు, ఓకే, ఫుల్ పొజిషన్స్లో వస్తున్నారు, అట్లా అయిపోయింది. ఐ హోప్ దిస్ ఇస్ ఆల్ క్లియర్ టు యూ. మీ ఒపీనియన్ ఏముంది కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి. సో ఐ విల్ బి మోర్ హ్యాపీ టు రిప్లై యూ బ్యాక్. డూ జాయిన్ అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ and take the qualitative lectures over here and do visit for the scholarship test. I hope this is clear to you. Take care.